ఇది సామాన్యుడి గుండె చప్పుడు. ఇది మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి అధికార దుర్వినియోగం జరిపితే చూస్తూ కూర్చోడానికి జనసేన పార్టీ ఇక్కడ లేదు. జన సైనికులు అసలే లేరు, మర్చిపోకండి. మేము ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం, మీ కళ్ళ కనిపించట్లేదా మీ ఎమ్మెల్యేల దోపిడీ? మీ కళ్ళ కనిపించట్లేదా వారి కుటుంబాల బెదిరింపులు? మీ కళ్ళ కనిపించట్లేదా ఇక్కడ ముదుపాక గ్రామంలో మనకి ఎకరాల దోపిడీ? మీకు కనిపించట్లేదా పెట్రోలియం కోసం 300 ఎకరాలు రైతుల దగ్గర లాక్కొని వారికి ఈ రోజుకి వారికి పరిహారం కానీ భూమి కానీ ఇవ్వలేదు? అలాగే మీకు కనిపించట్లేదా మీ కళ్ళకి ఎన్టీపీసీకి సంబంధించి కానీ హిందూజా విద్యుత్ సంస్థ కానీ ఈ పరిశ్రమలో పరవాడ కెమికల్ ఫ్యాక్టరీ కానీ కాలుష్యం కానీ ముఖ్యమంత్రి గారికి కనిపించట్లేదా? ఉత్తరాంధ్ర అంటే ఏ విధంగా దిబ్బలుకుంటున్నారా? పనికి మాలిన దిబ్బలుకుంటున్నారా? నిండు మనుషులు ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర. మీ ఇష్టాలకి కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఇక్కడ పెట్టేస్తే ఒక్కసారి మత్స్యకారుల జీవితాలు చూడండి. 23 మత్స్య జాతులను చంపేశారు మీ కాలుష్యం వల్ల. పోనీ స్థానికంగా పరిశ్రమలకి యువతకు ఉద్యోగాలు ఇస్తారంటే యువతకు ఉద్యోగాలు ఇవ్వరు. కనీసం ఒక డిగ్రీ కాలేజ్ కూడా స్థాపించే దౌర్భాగ్యం కూడా మీరు చేయలేకపోయారు. ఇప్పటిదాకా ఒక డిగ్రీ కాలేజ్ కావాలి, కనీసం అది కూడా మీరు చేయలేకపోయారు. ఇంకేం మాట్లాడతారు ఉత్తరాంధ్ర యువత గురించి? ఉత్తరాంధ్ర మీకు అండగా ఎందుకు నిలబడాలి? ఈరోజు నేను ఏదైనా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారికి ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని రెచ్చగొడుతున్నానంటారు. ఎవరు రెచ్చగొడుతున్నాడు? మీరు దౌర్జన్యాలు చేస్తూ ఉంటే చూస్తూ కూర్చోవాలా? వేర్పాటు వాదాలు ఎందుకు వస్తాయో ముఖ్యమంత్రి గారు తెలీదా? తెలంగాణ ఆస్తుల్ని ఎవడబ్బ సొమ్మని మీరు దోచుకున్నారు, అలాగే ఉత్తరాంధ్ర ఆస్తుల్ని ఎవడబ్బ సొమ్ము. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.